శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. దేవీ శరన్నవరాత్రులలో ఈరోజు 7వ రోజు, ఆశ్వీజ శుద్ధ సప్తమి, అక్టోబర్ 9 బుధవారము. ఇవాళ అమ్మవారిని శ్రీ మహాసరస్వతి దేవిగా అలంకరించి పూజించాలి. తెలుపు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి. అటుకులు, కొబ్బరి, బెల్లము, శనగలు, పరమాన్నము, గుడాన్నము ఇటువంటివి అమ్మవారికి నివేదన చేయాలి. పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. ముందుగా అందరూ గణపతి ప్రార్థన చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇప్పుడు అందరూ దీపారాధన చేయండి. 2 వత్తులని ఒక వత్తిగాను, మరి 2 వత్తులని ఒక వత్తిగాను చేసి 2 జ్యోతులతో దీపారాధన చేయండి. దీపారాధన ఎలా చేస్తారు? అగ్గిపుల్లతో నేరుగా చేయకండి, అగరబత్తితో చేయకండి. ఒక వత్తిని తడిపి, నూనెతో తడిపి ఏకహారతిలో పెట్టి అగ్గిపుల్లతో ఆ వత్తిని వెలిగించండి. ఆ ఏకహారతిలోని వత్తితో దీపారాధనని వెలిగించండి. వెలిగించిన తరువాత దీపపు కుందుకి 3 వైపులా కూడా కుంకుమ బొట్టుని అలంకారం చేయండి. కాసిన అక్షతలు, ఒక పువ్వు దీపారాధన దగ్గర విడిచిపెట్టండి. మరి కాస్త నూనెని దీపారాధనలో వడ్డించండి. కుందులలో 2 అగరబత్తులు వెలిగించండి. ఘంటానాదం చేయండి. అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. ఆచమనం పాత్ర కోసం ప్రత్యేకంగా ఒక పాత్ర, కలస పాత్రలోకి ప్రత్యేకంగా వేరువేరుగా పెట్టుకున్నారు కదా, చూసుకోండి. ఆచమనం పాత్రలోని నీటిని తీసుకొని మీ చేతిలోకి వడ్డించుకొని చేతిని శుభ్రం చేసుకోండి. మరలా ఎడం చేతితో స్పూన్తో నీళ్లు తీసుకొని కుడి చేతిలోకి వడ్డించుకొని 3 సార్లు సేవించండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఎడం చేతితో నీటిని కుడి చేతిలోకి వడ్డించుకొని చేతిని శుభ్రం చేసి పక్కన ఉండేటటువంటి వస్త్రానికి తుడుచుకొని పూజకు సిద్ధంగా కూర్చోండి. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను. 3 సార్లు ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. అందరూ ఆచమనం చేశారు కదా. ఇప్పుడు అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాలు నేను చదువుతూ ఉంటాను. మీకు తెలిసినటువంటి ధ్యాన శ్లోకాలన్నింటినీ కూడా చక్కగా శ్రద్ధాభక్తులతో చదువుకోండి. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. నమః సర్వేభ్యో మహాజనేభ్యః. ఆయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు అందరూ ప్రాణాయామం చేయండి. 3 సార్లు ప్రాణాయామం చేసి అక్షతలు తీసుకొని ఎడమ భుజం మీదుగా వెనక్కి విడిచిపెట్టండి. నేను ఫ్రంట్ కెమెరాలో ఉన్నాను కాబట్టి నన్ను చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నా ఎడమ మీ కుడిలాగా కనిపిస్తుంది. పూజ చేసుకునేటటువంటి వాళ్ళు మీ ఎడమ భుజము మీదుగా అక్షతలు కాస్త వెనక్కి విడిచిపెట్టండి ప్రాణాయామం చేసిన తరువాత. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ప్రాణాయామం చేశారు కదా. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం. మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మీరు ఉన్న దిక్కుని చెప్పుకోండి. కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే
మీ ఊరికి ఉత్తర దక్షిణాలలో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీయుజమాసే శుక్లపక్షే సప్తమ్యాం బుధవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మగవాళ్ళు మీ గోత్రం చెప్పుకోండి. శ్రీమాన్. గోత్రస్య మీ పూర్తి పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు శ్రీమతి మీ గోత్రం చెప్పుకోండమ్మా. గోత్రవతి మీ పూర్తి పేరు చెప్పుకోండి. నామధేయవతి మమవతి ఆయుష్యాభి వృద్ధ్యర్థం అని చెప్పుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి సంకల్పం నాతో పాటు చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభి వృద్ధ్యర్థం సర్వ ఆపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అందరూ సంకల్పం చెప్పుకున్నారు కదా. ఇప్పుడు కలశారాధన చేసుకుందాం. కాసిని అక్షతలు నీళ్లు తీసుకుని మీ ముందున్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. తదంగత్వేన ఆదౌ పూజా సమయే నిర్విఘ్న పరిసమాప్యర్థం హరిద్రా గణపతి రూప మహాగణాధిపతి పూజాం కరిష్యే. కాసి నీళ్లు అక్షతలు మీ ముందున్న పళ్ళెంలో విడిచిపెట్టారు కదా. ఇప్పుడు కలశారాధన. కలశపాత్రలో నీటిని నింపి ఉంచారు కదా. కలశపాత్రకి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకారం చేయండి. కాసిని కలశపాత్ర లోపల కాసిన అక్షతలు ఒక పువ్వు తమలపాకుని గాని విడిచిపెట్టండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తుసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. కలశపాత్రకి అలంకారం చేశారు కదా. ఇప్పుడు కుడి చేతితో కలశపాత్రని ఈ విధంగా కప్పి ఉంచండి. అంటే చేతిని ఇలా బోర్లా ఉంచండి కలశపాత్ర మీద. కుడి చేతి అరచేతిని. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. కలశపాత్రలోని నీటిని పువ్వుతో గాని తమలపాకుతో గాని తీసుకొని భగవంతుడి మీద అమ్మవారి మీద పసుపు గణపతి మీద మీ మీద పూజా ద్రవ్యాల మీద పూజ కూర్చున్న వాళ్ళందరి మీద కూడా కలశపాత్రలోని నీటిని చల్లండి. ఇప్పుడు పసుపు గణపతి పూజను చేసుకుందాం. పసుపుతో ఒక తమలపాకులో పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకోండి. నేను ప్రతిరోజు కూడా పసుపు గణపతి పూజను చెబుతూ ఉంటాను. కానీ మొట్టమొదటి రోజు పసుపు గణపతి పూజ చేస్తే సరిపోతుంది. ఇంకా మిగతా 8 రోజులు కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, 9 రోజులు కుదరనటువంటి వాళ్ళు సప్తరాత్ర వ్రతం చేస్తున్నారు. అలాగే పంచరాత్ర వ్రతం అంటే పంచమి నుంచి మొదలుపెట్టి దశమి వరకు చేస్తున్నారు. మరికొంతమంది సప్తమి అష్టమి నవమి త్రిరాత్ర వ్రతం అని చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది ఉండకూడదని నేను ప్రతిరోజు కూడా పసుపు గణపతి పూజని చెప్తున్నాను. మీరు తర్వాత రోజుల్లో చేసుకునేటప్పుడు నమస్కారం చేసుకోండి గణపతికి. ఇప్పుడు పసుపు గణపతిని తమలపాకులో సిద్ధం చేసి పెట్టుకోండి. పసుపు గణపతికి గంధము బొట్టుని కుంకుమ బొట్టుని అలంకారం చేయండి. పసుపు గణపతికి గంధము బొట్టు కుంకుమ బొట్టు అలంకారం చేసి సిద్ధంగా ఉంచారు కదా. ఒకసారి నమస్కారం చేసుకోండి గణపతికి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కలశ పాత్రలోని నీటిని పువ్వుతో గాని తమలపాకుతో గాని తీసుకుని గణపతి పాదాల దగ్గర విడిచిపెట్టండి.
శ్రీమహాగణాధిపతయే నమః. ముఖే హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కలశపాత్రలో నీటిని గణపతి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. కలశపాత్రలో నీటిని 3 సార్లు గణపతి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీటిని గణపతికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలను తీసుకొని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శుద్ధోదక స్నానం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ కాస్త కొబ్బరి నీటిని తీసుకొని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. కాసిన నీటిని తీసుకొని స్వామివారికి చూపించి కలశపాత్రలో నీటిని తమలపాకుతో కానీ పువ్వుతో కానీ తీసుకొని స్వామికి చూపించి మీ ముందున్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. ఒక చిన్న పళ్ళెంలో కాస్త గంధం తీసుకొని కొద్దిగా నీటిని వడ్డించి వేలితో రంగరించి ఒక పువ్వుతో స్వామివారి దగ్గర మీ పాదాల దగ్గర చిలకరించండి. నేను ఎప్పుడైనా విడిచిపెట్టండి అన్నప్పుడు స్వామి పాదాల దగ్గరే అని గమనించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు నేను గణపతి యొక్క షోడశ నామాలు చదువుతూ ఉంటాను. మీరు పువ్వులతోనూ అక్షతలతోనూ విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఇంకా విశేషంగా గణపతి పూజ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు షోడశ నామాలు చదువుకోండి. గణపతి సూక్తం కూడా చదువుకోండి. సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. ఫాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఇందాక అగరబత్తులు వెలిగించారు కదా, ఆ అగరబత్తుల పొగని స్వామివారికి చూపించండి. ఎప్పుడూ కూడా మీ బొటన వేళ్ళు కిందకి, అరచేయి కిందకి ఉండాలి. ఈ పై వేళ్లతో ఇలా చూపించాలి. గుర్తుపెట్టుకోండి, దీపం చూపించినా, ధూపం చూపించినా, నైవేద్యం చూపించినా ఇదే విధంగా పాటించండి. ధూపం సమర్పయామి. స్వామివారికి ధూపం చూపించారు కదా, ఇప్పుడు తమలపాకులో ఒక బెల్లం ముక్కని సిద్ధం చేసి పెట్టండి స్వామివారికి నైవేద్యం. యో దేవస్సవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. కలశపాత్రలో నీటిని ఆ నివేదన మీద చిలకరించి స్వామివారికి నైవేద్యాన్ని చూపించండి. సత్యంవర్తేన వర్షించామి అమృతమస్తు అమృతోపస్తన్నమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహారం నివేదయామి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే పంథే ఉదకపానీయం సమర్పయామి. కాసిన నీటిని విడిచిపెట్టండి మహానివేదన పక్కన. తాంబూలం సమర్పయామి. 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, 1 రూపాయి కాసు దక్షిణతో తాంబూలం సమర్పించాలి. సిద్ధం చేసి పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. కాసిన పువ్వులు, అక్షతలు స్వామివారి దగ్గర విడిచిపెట్టండి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు స్వామివారి దగ్గర విడిచిపెట్టండి. అనయా ధ్యానావాహనాది పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి యథాస్థానముద్వాసయామి. స్వామివారికి నమస్కారం చేసుకోండి అందరూ. పసుపు గణపతిని తమలపాకులో సిద్ధం చేసి పెట్టారు కదా, ఆ తమలపాకు కొనని పట్టుకొని తూర్పు దిక్కుకి కొద్దిగా జరపండి. తూర్పు దిక్కుకి జరపండి. ఇప్పుడు మనం అమ్మవారి పూజ చేసుకుందాం. ముందుగా ధ్యానం. అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలన్నింటినీ చదువుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం సమందహసిదేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేష జనమోహిని మరణమాల్య భూషోజ్వలాం జపాకుస్మభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శ్రీమాత్రే నమః. అందరూ చక్కగా ధ్యానం చేసుకున్నారు కదా. ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవత ఆవాహిత స్థాపిత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఆవాహనం. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. కలస పాత్రలో నీటిని అమ్మవారి దగ్గర పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి దుర్గాంబికా పరదేవతాయే నమో నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర కాసిని అక్షతలు విడిచిపెట్టండి. పాద్యం. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కలస పాత్రలోని నీటిని పువ్వుతో గాని తమలపాకుతో గాని తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. అర్ఘ్యం. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి దుర్గాంబికాయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కలస పాత్రలోని నీటిని తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. మధుపర్కం. శ్రీ దుర్గాంబికాయే నమః. మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు మనం పంచామృత స్నానం చేసుకోవాలి. పంచామృత స్నానానికంటే ముందుగా అమ్మవారికి నివేదన చేయాలి. కాబట్టి ఒక పండుని కానీ బెల్లం ముక్కని కానీ అమ్మవారికి ఒక తమలపాకులో పెట్టి అమ్మవారికి నివేదన చేయండి. ఆ తర్వాత పంచామృత స్నానం పూజ చేసుకుందాం. శ్రీ దుర్గాంబికాయే నమః. నైవేద్యం సమర్పయామి. కలసపాత్రలో నీటిని తీసుకొని ఆ నివేదన మీద ఒకసారి చల్లండి. తర్వాత స్నానం. శ్రీ దుర్గాంబికాయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలు అన్నింటినీ కలిపేసి చక్కగా అమ్మవారి యొక్క పాదాల దగ్గర పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. అమ్మవారికి అభిషేకం చేసుకునేటటువంటి వాళ్ళు శ్రీ సూక్తం చదువుకుంటూ చక్కగా పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేసుకోండి. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార ఈ 5టితో అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకోండి. నేను ప్రతి ఒక్కటి చెబుతూ ఉంటాను, చక్కగా అభిషేకం చేసుకోండి. లేదంటే కొంతమంది అన్నీ కలిపేసి పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర పంచామృత స్నానం కింద అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు ఆవు పాలు తీసుకోండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయే నమః. క్షీర స్నానం సమర్పయామి. ఆవు పాలను తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. తర్వాత ఆవు పెరుగు తీసుకోండి. శ్రీ దుర్గాంబికాయే నమః. దధి స్నానం సమర్పయామి. శ్రీ దుర్గాంబికాయే నమః. ఆజ్య స్నానం సమర్పయామి. కాసిన ఆవు నెయ్యిని తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. తర్వాత తేనె. దుర్గాంబికాయే నమః. మధునా స్నాపయామి. శ్రీ దుర్గాంబికాయే నమః. శర్కరా స్నానం సమర్పయామి. శ్రీ దుర్గాంబికాయే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీటిని ఒక గ్లాసులోకి తీసుకొని ఒక పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకొని అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. అభిషేకం చేసేటటువంటి వాళ్ళు ఆ కొబ్బరి నీటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయించండి. శ్రీ దుర్గాంబికాయే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి దుర్గాంబికాయే నమః. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం తరువాత వస్త్రయుగ్మం. పత్తితో ఒక వస్త్రాన్ని తయారు చేసి గంధము బొట్టు, కుంకుమ బొట్టు అలంకారం చేసి ఆ వస్త్రాన్ని అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. లేదంటే కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి దుర్గాంబికాయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. కాసిన అక్షతలు అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి.
ఆభరణాని. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయ నమః సర్వ ఆభరణాన్ని సమర్పయామి. కాసిని పువ్వులు అక్షతలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. దుర్గాంబికాయ నమః దివ్య శ్రీచందనం సమర్పయామి. ఇందాక గంధం కలిపి పెట్టుకున్నారు కదా, ఒక పళ్ళెంలో పొడి గంధం వేసి నీటిని వడ్డించి వేలుతో రంగరించి సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా, ఆ గంధాన్ని పువ్వుతో గాని తమలపాకుతో గాని తీసుకుని అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు పసుపు తీసుకోండి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయ నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. కాస్త పసుపు పొడి పసుపు తీసుకొని అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు కుంకుమ తీసుకోండి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయ నమః కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. కాస్త కుంకుమ తీసుకుని అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. తర్వాత అక్షతలు తీసుకోండి, చేతిలో పట్టుకోండి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయ నమః సువర్ణాక్షతాన్ని సమర్పయామి. అక్షతలు తీసుకొని అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. కాసిని పువ్వులు తీసుకోండి చేతిలోకి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయ నమః పుష్పై పూజయామి. అమ్మవారికి కాస్త పువ్వులు కాసిన పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు అథాంగ పూజ. నేను అమ్మవారి యొక్క అథాంగ పూజ నామాలు చదువుతూ ఉంటాను. మీరు పువ్వులతోనూ అక్షతలతోనూ అమ్మవారిని పూజిస్తూ ఉండండి. మనసులో శ్రీమాత్రే నమః అన్న నామాన్ని జపిస్తూ ఉండండి. కుంకుమతోనూ పసుపుతోనూ పువ్వులతోనూ అక్షతలతోనూ పూజిస్తూ ఉండండి. దుర్గాయే నమః పాదౌ పూజయామి. జైత్రే నమః గుల్ఫౌ పూజయామి. మంగళాయే నమః జానునీ పూజయామి. కాళ్యే నమః ఊరు పూజయామి. సర్వఋషిపత్నీభిరర్చితాయే నమః కటిం పూజయామి. జన్మహీనాయ నమః జఘనం పూజయామి. గంభీరనాభాయే నమః నాభిం పూజయామి. హరిపూజ్యాయ నమః ఉదరం పూజయామి. కౌమార్యై నమః హృదయం పూజయామి. మదనలోకమాత్రే నమః స్తనౌ పూజయామి. స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి. అభయప్రదాయ నమః దక్షిణహస్తౌ పూజయామి. పుస్తకధారిణ్యే నమః వామహస్తౌ పూజయామి. స్వధాయే నమః కంఠం పూజయామి. మహిషాసురమర్దిన్యే నమః నేత్రౌ పూజయామి. సింహవాహనాయే నమః ముఖం పూజయామి. శివాయే నమః లలాటం పూజయామి. అంబికాయే నమః శిరః పూజయామి. మహాదేవ్యే నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి నేను చదువుతూ ఉంటాను. మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉండండి. సరస్వతి అష్టోత్తర శతనామావళి. నేను అమ్మవారి నామాలు చదువుతూ ఉంటాను. మీరు భక్తి శ్రద్ధలతో పువ్వులు అక్షతలు కుంకుమ వీటితో అమ్మవారిని పూజించండి. మనసులో శ్రీమాత్రే నమః అన్న నామాన్ని జపిస్తూ ఉండండి. సరస్వత్యై నమః మహాభద్రాయై నమః మహామాయాయై నమః వరప్రదాయై నమః శ్రీప్రదాయై నమః పద్మనిలయాయై నమః పద్మాక్ష్యై నమః పద్మవక్త్రాయై నమః శివానుజాయై నమః పుస్తకభృతే నమః జ్ఞానముద్రాయై నమః రమాయై నమః పరాయై నమః కామరూపాయై నమః మహావిద్యాయై నమః మహాపాతకనాశిన్యై నమః మహాశ్రేయాయై నమః మాలిన్యై నమః మహాభోగాయై నమః మహాభుజాయై నమః మహాభాగాయై నమః మహోత్సాహాయై నమః దివ్యాంగాయై నమః సురబంధితాయై నమః మహాకాళ్యై నమః మహాపాశాయై నమః మహాకారాయై నమః మహాంకుశాయై నమః పీతాయై నమః విమలాయై నమః విశ్వాయై నమః విద్యున్మాలాయై నమః వైష్ణవ్యై నమః చంద్రికాయై నమః చంద్రవదనాయై నమః చంద్రలేఖా విభూషితాయై నమః సావిత్ర్యై నమః సురసాయై నమః దేవ్యై నమః దివ్యాలంకారభూషితాయై నమః వాగ్దేవ్యై నమః వసుధాయై నమః తీవ్రాయై నమః మహాభద్రాయై నమః మహాబలాయై నమః భోగదాయై నమః భారత్యై నమః భామాయై నమః గోవిందాయై నమః గోమత్యై నమః శివాయై నమః జటిలాయై నమః వింధ్యవాసాయై నమః వింధ్యాచల విరాజితాయై నమః చండికాయై నమః వైష్ణవ్యై నమః బ్రాహ్మ్యై నమః బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః
సౌదామిన్యై నమః సుధామూర్త్యై నమః సుభద్రాయై నమః సురపూజితాయై నమః సువాసిన్యై నమః సునాసాయై నమః వినిద్రాయై నమః పద్మలోచనాయై నమః విద్యారూపాయై నమః విశాలాక్ష్యై నమః బ్రహ్మజాయాయై నమః మహాఫలాయై నమః త్రయీమూర్త్యై నమః త్రికాలజ్ఞాయై నమః త్రిగుణాయై నమః శాస్త్రరూపిణ్యై నమః శుంభాసురప్రమథిన్యై నమః శుభదాయై నమః స్వరాత్మికాయై నమః రక్తబీజనిహంద్రై నమః చాముండాయై నమః అంబికాయై నమః ముండకాయ ప్రహరణాయై నమః ధూమ్రలోచనమర్దనాయై నమః సర్వదేవస్తుతాయై నమః సౌమ్యాయై నమః సురాసుర నమస్కృతాయై నమః కాళరాత్ర్యై నమః కళాధారాయై నమః రూపసౌభాగ్యదాయిన్యై నమః వాగ్దేవ్యై నమః వరారోహాయై నమః వారాహ్యై నమః వారిజాసనాయై నమః చిత్రాంబరాయై నమః చిత్రగంధాయై నమః చిత్రమాల్యవిభూషితాయై నమః కాంతాయై నమః కామప్రదాయై నమః వంద్యాయై నమః విద్యాధరసుపూజితాయై నమః శ్వేతననాయై నమః నీలభుజాయై నమః చతుర్వర్గ ఫలప్రదాయై నమః చతురానన సామ్రాజ్యాయై నమః రక్తమధ్యాయై నమః నిరంజనాయై నమః హంసాసనాయై నమః నీలజంఘాయై నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఇతి శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళిః. సరస్వతీదేవి అష్టోత్తరశతనామావళి తరువాత సరస్వతీదేవికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు అన్నింటినీ కూడా పారాయణ చేసుకోవడం చాలా చాలా విశేషము. ప్రతిరోజు కూడా లలితా సహస్రనామము, ఖడ్గమాలా స్తోత్రము, సౌందర్యలహరి, అలాగే కనకధారాస్తవము ఇవన్నీ కూడా చదువుకోవడం చాలా చాలా విశేషము. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా ఉదయము సాయంత్రము కూడా పారాయణ చేసుకోండి. అందరూ శ్రద్ధాభక్తులతో అష్టోత్తరశతనామావళి పూజ చేసుకున్నారు కదా. ఇప్పుడు అమ్మవారికి ధూపం చూపించాలి. ఇందాక వెలిగించినటువంటి అగరబత్తులు ఉన్నాయి కదా, ఆ పొగని చూపించండి. లేదంటే మరలా ధూప్ స్టిక్ని వెలిగించి అమ్మవారికి ఆ ధూపాన్ని చూపించండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయ నమః ధూపం సమర్పయామి. ధూపం ఎలా చూపించాలి? బొటన వేళ్ళు కిందకి ఉండాలి, హృదయ స్థానంలో ఈ విధంగా పెట్టి ఇలా చూపించాలి. గుర్తుపెట్టుకోండి. దీపం శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయ నమః దీపం సమర్పయామి. దీపారాధనలో మరి కాస్త నూనెని వడ్డించండి. ఆ దీపపు జ్యోతులని అమ్మవారికి చేత్తో చూపించండి. నైవేద్యం, మీరు వండినటువంటి నైవేద్యాన్ని సిద్ధం చేసి పెట్టుకోండి. తుడిచిన నేల అయినప్పటికీ ఇప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు మరొక్కసారి ఆ నేల మీద కాస్త నీటిని చల్లి తుడిచి ముగ్గుని పెట్టి ఆ ముగ్గు మీద వండిన పాత్రని పెట్టకండి. మరొక పాత్రలోకి వడ్డించి మీరు పెట్టాల్సినటువంటి నివేదనని అక్కడ ముగ్గులో పెట్టండి. లేదంటే ఒక విస్తరిని వేసి ఆ విస్తరిలోకి వడ్డించి పెట్టండి. పక్కన మంచినీటి గ్లాసుని కూడా పెట్టండి అమ్మవారికి. నేను చదువుతుంటాను నైవేద్యం మంత్రము. మీరు కలస పాత్రలో నీటిని కాస్త ఆ నివేదన మీద చల్లి 3 సార్లు అమ్మవారికి చూపించండి. యోదేవస్సవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. సత్వం దత్తేన పరిశంచామి, ఋతం త్వర్తేన పరిశంచామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మహానైవేద్యం సమర్పయామి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయ నమః. మహానైవేద్యం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు. తొనలు ఉండే పండు అయితే ఒక్క పండు పెట్టినా సరిపోతుంది. అరటిపళ్ళు శ్రేష్టం కాబట్టి 2 అరటిపళ్ళు తీసుకోండి. ఆ తాంబూలంలో ₹1 కాసుని పెట్టండి. దక్షిణ సహిత తాంబూలం ఇవ్వాలి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయ నమః. తాంబూలం సమర్పయామి. ఏకహారతిలో కర్పూరం బిళ్ళలు తీసుకోండి. నీరాజనం ఇవ్వాలి అమ్మవారికి. నేను అమ్మవారి పాట పాడుతూ ఉంటాను. మీరు చక్కగా అమ్మవారికి
నీరాజనం ఇవ్వండి. గంట కొట్టండి. పక్కన ఉన్నటువంటి వాళ్ళు, పూజ చేసుకునేటువంటి వాళ్ళు అమ్మవారికి నీరాజనం సమర్పించండి. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కలల జ్యోతుల కర్పూర హారతి, సకల నిగమ వినుత చరణు శాశ్వత మంగళ హారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మముగని కరముగ కాపాడే జననీ, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మాయని వరమీయవే పరమేశ్వరి, మంగళదాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. మీకు వచ్చినటువంటి అమ్మవారికి వచ్చినటువంటి హారతి పాటలన్నీ చక్కగా హారతి ఇచ్చి పాడుకోండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయే నమః. అఖండ ఆనంద నీరాజనం సమర్పయామి. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. శుద్ధాచమనీయం. కలశపాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయే నమః. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం. ఇప్పుడు కాసిని చేతిలోకి పువ్వులని అక్షతల్ని తీసుకోండి. నమస్కారం చేసుకోండి. చేతితో పట్టుకొని నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం. మగవాళ్ళు నేల మీద బోర్లా పడుకొని సాష్టాంగ దండ ప్రణామాలు చేయండి. ఆడవాళ్ళు మాత్రం మోకాళ్ళ మీద కూర్చొని శిరస్సు భాగాన్ని మాత్రమే నేలకి తాకించి శ్రద్ధగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పూజ కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి నుంచోండి. కుడి నుంచి ఎడమకి 3 సార్లు తిరగండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః. త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనీ. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ప్రార్థన. మీకు తెలిసినటువంటి ధ్యాన శ్లోకాలు అన్నీ కూడా చదువుకోండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయే నమః. ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రం ధారయామి, చామరం విజయామి, గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి. సమస్త దేవోపచార రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార విశేషైః పూజయామి. ఇప్పుడు కాసిని అక్షతలు మీ చేతిలోకి తీసుకోండి. క్షమాప్రార్థన చేసుకుందాం. నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఆవాహనం. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పరాత్పరే యత్పూజితం మయా దేవి
పరిపూర్ణం తదస్తు తే. అనయా మయా కృత పూజయా శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఆ అక్షితలని అమ్మవారి దగ్గర కాసిని విడిచిపెట్టి కాసిని మీ శిరస్సును ధరించండి. అందరూ చక్కగా పూజ చేసుకున్నారు కదా. ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి, సౌందర్య లహరి చదువుకోండి, అలాగే కనకధారాస్తవం చదువుకోండి. మీకు వచ్చినటువంటి శ్యామలా దండకము అన్నీ కూడా చాలా చాలా విశేషాలే. కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నింటినీ చదువుకోండి. లలితా సహస్రనామం మాత్రం విడిచిపెట్టకుండా చదవండి. మనం ఏమీ తినకుండా ఉదయం పూట పూజ చేసుకుంటాం కదా, కాబట్టి కుంకుమ పూజ చేసుకోవాలి అనుకుంటే గనక చక్కగా లలితా సహస్రనామం చదువుకొని ఉదయాన్నే కుంకుమార్చన చేసుకోండి. సాయంకాలం పూజ లఘువుగా చేసుకోవచ్చు. సాయంకాలం పూట కూడా ఇదే పూజా విధానాన్ని మీరు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ప్రత్యేకించి మళ్ళీ కలశ పాత్ర సిద్ధం చేయాల్సిన పని లేదు సాయంకాలం పూజకి. ఉదయం చేసినటువంటి కలశ పాత్రలో నీళ్లు ఉంటాయి కదా, వాటితోనే సాయంకాలం కూడా పూజ చేసుకోవచ్చు. ఇదే సంకల్పము, ఇదే పూజా విధానము సాయంకాలం కూడా. కాబట్టి ఈ పూజా విధానాన్నే మీరు పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ పూజా విధానం వీడియోలు కనుక మీకు ఉపయోగపడినట్టయితే దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అది మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. మరిన్ని పూజా విధానాల కోసం, మరిన్ని స్తోత్రాలు నేర్చుకోవడం కోసం, సంగీతం నేర్చుకోవడం కోసం, తిరుమల అప్డేట్స్ కోసం హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ టెంపుల్స్ గైడ్ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు.